అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. పొద్దున్నే లైవ్కి వచ్చాను. దయచేసి ముందుగా అందరూ క్షమించండి నన్ను. ఎందుకంటే నేను నిన్న ఒక వీడియో చూశాను. నేను అంత క్లారిటీగా 2-3 రోజులు ముందే మాట్లాడారు బండి సంజయ్ గారు. నేను చూడలేదు అది. నేను నిన్న చూశాను. ఏం మాట్లాడారంటే బండి సంజయ్ గారు తెలంగాణ పార్టీ ఏదో బీజేపీ పార్టీ అధ్యక్షులు అనుకుంటాను. తన పార్టీని కాపాడుకునేటువంటి ఉద్దేశంలో తన ప్రాంతంలో తను ఏం మాట్లాడినా కూడా ఖచ్చితంగా దాన్ని ఖండించేటువంటి ఏమాత్రం అధికారం మాకు లేదు. ఎందుకంటే తను తెలంగాణలో మాట్లాడుతుంటే, కానీ తను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం పట్ల, ఇక్కడ ఉండేటువంటి ప్రజల పట్ల, ఇక్కడ ఉండేటువంటి దేవాలయాల పట్ల తన స్పందన తెలియజేయకుండా తన అవివేకంతో తప్పు జరిగినట్టు నిర్ణయించుకొని తన పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం, ఏదో గొడవలు పెట్టడం కోసం తన ప్రయత్నం చాలా ముమ్మరంగా చేశాడనేది తన మాటల్లో అర్థమవుతుంది, తెల్లమవుతుంది. ఇక్కడ బండి సంజయ్ గారికి నేను తెలియజేసేది ఏంటంటే, నేను అనేది ఏంటంటే, నువ్వు పొద్దున్న లేచి బైబిలు, భగవద్గీత, ఖురాను, తోటకూర కట్ట, నువ్వు ఇలా అంటే మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఏ మతం కూడా, మానవత్వం లేనటువంటి వ్యక్తి కూడా మృగంతోనే సమానం. నువ్వు మృగాలని దాటిపోయి ఇంకా పైన పీక్ స్టేజ్లో ఉన్నావు. అంటే నీకు పార్టీ జెండాని గెలిపించుకోవాలి. ఈ పార్టీ జెండా గెలిపించుకునే ప్రయత్నంలో కులాలకి మతాలకి మధ్య నువ్వు పెట్టేటువంటి చిచ్చుల మధ్య ఎంతమంది ప్రజలు ఎన్ని గొడవలు పడి ఎన్ని శవాలు లేసినా కూడా, ఎన్ని శవాలు లేస్తే అంత ఆనందం మీకు. ఎందుకంటే ఎంత బాగా గొడవలు చేయొచ్చు. ఇక్కడ మీకు హిందువుల పట్ల లేకపోతే ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి హైందవుల పట్ల మీకేదో ప్రేమ వాత్సల్యం ఏం లేదు. మీకు ప్రజల పట్ల ప్రేమ, హైందవుల పట్ల వాత్సల్యం మీకేం లేదు. మీ అవసరాల పట్ల, మీ పార్టీని గెలిపించుకోలేనటువంటి మీ పిచ్చి యావ పట్ల ప్రజల్ని వాడుకునేటువంటి మీ ఎర్రిని కనుక్కోలేనటువంటి వాళ్ళు ఎవరు లేరని మీరు గ్రహించాలి. ఎంతకాలం ప్రజలు రెచ్చగొడతారండి? బండి సంజయ్ గారు మాట్లాడుతూ వాడు ఎంపీ అయ్యుండి, అంటే ఒక మనిషిగా పుట్టాడా మృగంగా పుట్టాడా నాకు అర్థం కాలేవాడు. వాడు ఎంపీగా గెలిచినప్పుడు ఓన్లీ వాడికి హిందువులు మాత్రమే ఓటేశారా? అందరూ ఓట్లేశారుగా. అక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగానో లేక అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద నమ్మకం లేకనో నిన్ను గెలిపించుకున్నారు ఒక ఎంపీగా. నువ్వు ఆ ప్రజలకి ఏం పీకావో చెప్పకుండా, 24 గంటలు గాలి మాటలు, గాలి కబుర్లు చెప్పకుండా నువ్వు ఏం పీకావో నీ తెలంగాణలో పీకు. నువ్వు ఆంధ్రాలో ఏలు పెడతాను, కాళ్ళు పెడతానంటే గొద్ద మీద అంతాం. నేను డైరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే తెలంగాణలో ఒకప్పుడు ఆంధ్ర ప్రజల్ని పక్కకు తరింగారు మమ్మల్ని అందరినీ. మా బతుకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బ్రతుకులు ప్రశ్నార్థకం కావడానికి ఖచ్చితంగా ఒకందుకు మీరే కారణం. ఈరోజు అటు కేంద్రం నుంచి ఏం సాయం చేశారో, ఏం ఈ రాష్ట్రానికి పీకారో చెప్పడం చేత కానీ ఈ బండి సంజయ్ గారు వచ్చి ఈ రాష్ట్రం ఏదో ఈడి అమ్మ 3 సత్తు అయినట్టు, ఈ ప్రజలేదో ఈడి కాలి కింద బానిసలైనట్టు, ఇక్కడ ఉండేటువంటి హైందవులకందరూ ఏదో బుద్ధి జ్ఞానం లేనట్టు ఈడేదో మాకు నేర్పిస్తున్నాడు ఎలా ఉండాలి, ఏ విధంగా స్పందించాలని. నువ్వు కిందమైన అన్నీ మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే నీకు మంచిది. ఇక్కడ ఎవ్వడు చేతగాని గాజులు దొరుకున్నో లేరు. అక్కడ గాజులు దొరుకున్నోడు కూర్చుంటే అక్కడ చేసుకుని రాజకీయాలు ఈడగా చేసేది. మాకు చేతావు మీకంటే ఆధ్యాత్మిక భావనలతో, చింతనతో, అంతకంటే దైవ చింతన ఎక్కువ కలిగినటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. మాకు మీకంటే ఎక్కువే ఉంటుంది భక్తి. అంతేగాని భక్తి ఉన్నంత మాత్రాన నేను హిందువునైతే క్రిస్టియన్ తిట్టాలి, క్రిస్టియన్ అయితే ముస్లింని తిట్టాలి, ముస్లిం వచ్చి మళ్ళీ హిందువుని తిట్టాలి అనేటువంటి ఇలాంటి పుల్లలో పెట్టేటువంటి పన్ను మానుకో. నీ బ్రతుక్కి ఏం చేసావని చెప్పుకునేటువంటి గతి మీ పార్టీకి ఉందే? అదే బీజేపీ పార్టీ. దేశమంతా మీ పార్టీ ఉందనేటువంటి గుద్ద బలుపుతో నోటుకు వచ్చిన మాటలు మాట్లాడడం తప్పు. అది అహంకారం అంటారు దాన్ని. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి గౌరవాన్ని పెంచేటువంటి మాటలు మాట్లాడు. భారతదేశం అంతా నా పార్టీ ఉంది కాబట్టి నన్ను ఏం పీకుతారనేటువంటి అహంకారంతో మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ మాట్లాడే ప్రతి మాటికి పైన దేవుడు సమాధానం చెప్తాను. నేనుగా సమాధానం చెప్పేది పైన భగవంతుడే ఉంటాడు చూడు. దీనికంటే 100కు 100 పాలు ఏ అహంకారం ఏది చూసుకుని నువ్వు అహంకారంతో కొట్టుకు చేస్తున్నావో దాన్ని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు నీకు దూరం చేస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ఏమీ లేక మతం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి తిరుపతిలో ఏం జరుగుతుందిరా గుట్లెక్కబ్బాల్? తిరుపతిలో ఏంది జరిగేది? ఏం ఎలక్షన్ జరుగుతుంది? భగవద్గీతకి బైబిల్కి జరుగుతుందా? 2 కొండలకి 7 కొండలకు జరుగుతుందా? ఒరే నువ్వు మనిషికి పుట్టావా లేకపోతే ఏమన్నా మృగాలకు పుట్టావరా గుట్లెక్కబ్బాల్? మనిషివేగా నువ్వు.
అంటే ప్రజల్ని ఎంత అంటే ఇప్పుడు తిరుపతిలో బతికేటువంటి ప్రజలందరూ వాళ్ళలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉండకూడదా? ఉండకూడదా? అంటే మా ప్రాంతంలో ఉండేటువంటి గుడిలో ఏం జరుగుతున్నాయో పొద్దున్న లేసి బండి సంజయ్ గారు మాకు ఇవి జరుగుతున్నాయండి అని చెప్పి మీకు చెప్పుకోవాలి. నీలాంటి పెద్ద పుడింగ్ అయితే నిన్నగాక మొన్న ఒక టికెట్ బారదగితే ఆ టికెట్ మీద పార్టీలో ఉండేటువంటి హైందవత్వాన్ని రెచ్చగొట్టి గెలిచినటువంటి నువ్వేదో నీ క్రెడిబిలిటీ మీద గెలవలా, నీ పార్టీ క్రెడిబిలిటీ మీద గెలిచావు. కానీ జగన్మోహన్ రెడ్డి తన క్రెడిబిలిటీతో, తన కష్టంతో, తన కష్టార్జితంతో గెలిచినటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రజలు తనను నమ్మారు, కానీ నిన్న అక్కడ ప్రజలు నమ్మరా, నీ పార్టీని నమ్మారు. నీ పార్టీ ఏదో పీకుద్దని. కానీ నువ్వు ఎంత మాత్రం పీకావో ప్రజలకి రేపు అర్థమైపోద్ది. నువ్వు ఏదైనా పీక్ అబ్బాయి, నువ్వు తెలంగాణలో అడక్కదేంకో బొచ్చేదేంకో ఇంటింటికి పోయి అడుక్కొని తిను, మాకేం ఇబ్బందిలే. కానీ ఆంధ్రాలో ఏలు పెడతాం, కాళ్ళు పెడతాం, నోటుకు వచ్చిన అడ్డమైన కోతలకు వస్తామంటే చెప్పు తెగేదాకా కొడతాం. ఇక్కడ ఉండేటువంటి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి అడ్డమైన కోతలు కూస్తామంటే ఖచ్చితంగా మాట్లాడతాం. నీ అయ్యే జాగీరిదేమన్నా, ఈ దేశం ఏమన్నా మీ కాలి కింద జరుగుతున్నటువంటి మీ అయ్యే జాగీరిదేమన్నా? ఎలా మడితే అలా అంటున్నా కూడా, ఏది పడితే అలా రెచ్చగొడుతున్నా కూడా నీ కాలి కింద బతకడానికి. మతం 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 పొద్దున లేచి సాయంత్రం దాకా హిందువులు గుళ్ళు అభివృద్ధి ఏం చేశారు ఈ దేశానికి? ఈ రాష్ట్రాన్ని విడదెంగినటువంటి పాపం మీదే కదరా గుట్లేకెబ్బాల్. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అటు తెలంగాణగా ఇటు ఆంధ్రాగా విడిపోయిన తర్వాత, హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ అలాగపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెఫిషియేట్లో పడిపోయిన మాట నీలాంటి గుట్లేనా కొడుకులకి అర్థం కాదు. ఇక్కడ ఉండేటువంటి ప్రజల బ్రతుకులు చిందరబందరైన పరిస్థితులు మీకు అర్థం కాదు. ఇక్కడ ప్రజలు ఎలా చచ్చినా పర్లేదు, ప్రజల బ్రతుకులు ఎలా చిందరబందరైన పర్లేదు, ప్రజల్ని రెచ్చగొట్టాలా. ఏం రెచ్చగొట్టాలా? మన గుళ్ళు పడగంగారమ్మా, మన రథాలు ఎరగండి. ఒరే, ఈ రథాలు, ఈ గుళ్ళు, వీటన్నిటి వెనక నీలాంటి ఆడింగి వెదవలే ఉంటారు. ఖచ్చితంగా చెప్తారా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వెనక మతం అనేటువంటి ముసుగుతో మాత్రమే మీరు వేలెత్తి చూపించడానికి ఉంది. వేరే మార్గం మీకు లేదు. ఎటువంటి మార్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపించడానికి మీకు ఆస్కారం లేదు. కాబట్టి ఇలాంటి ఆడింగి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఎవడు మాట్లాడినా గుళ్ళు గోపురాలు. వీడు నిజంగా నేను చెప్తాను, ఒక ఇత్తనాన్ని పుట్టిన కొడుకులైతే ఏంది పొద్దున్న లేచి పెద్ద పుడింగిల్లాగా సమాజం పట్ల ఉద్ధారకులాగా మాట్లాడుతున్నా ఏనా కొడుకైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడే ముందు నేను ఖచ్చితంగా చెప్తున్నా సెంట్రల్ పార్టీలకి, మీరు మనుషులకు పుట్టిన కొడుకులైతే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏం పీకారో, ఏం ఒరగబెట్టారో చెప్పండి ఫస్ట్. ఆ రోజు రాష్ట్రాన్ని విడగదెంగి ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకుల్ని చిందరబందరు చేసి అడుక్కునే స్థితికి తెచ్చింది మీరు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం స్వార్థంగా ఈ రాష్ట్రాన్ని విడదెంగి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతుకుని చిందరబందరు చేసి రోడ్డు మీద పడేశారు. పోనీ సరే విడదీశారు. ఆ రోజు కేంద్రంలో పార్లమెంట్ పరిధిలో ఒక బిల్లు చేసి ఒక చట్టాన్ని పొందుపరిస్తే ఆ చట్టంలో ఉన్నటువంటి ఏ అయితే హామీలు ఈ రాష్ట్రాన్ని విడిపోయి డెఫిషియట్లో పడిపోయినటువంటి ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నికరంగా పుట్టిన కొడుకు విడదీసి ఒక్కటన్నా అమలు చేస్తున్నారా? మాట్లాడితే అక్కడ గుడి పడేశారు, హిందువుల పట్ల గౌరవం లేదు, అక్కడ క్రిస్టియన్స్ వెళ్తున్నారు, వీళ్ళు ఎక్కడే వెళ్తున్నారు. ఇవి తప్ప ఈ రాష్ట్రాన్ని మేము ఇది ఇచ్చాం, ఈ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు మేము ఇస్తే ఇన్ని వేల కోట్లు ఈ రకంగా అభివృద్ధి చేస్తాం ఒకటి చెప్తున్నారు. ఏమి చెప్పినా పొద్దున్న లేసి మతాలు కులాలు తప్ప ఏ మాత్రం మీరు మాట్లాడడానికి అవకాశం లేదు. ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరంటున్నటువంటి ఏ రకమైన భక్తి అయితే అంతకు మించి మాకు భక్తి ఉంది. నేను ఆ మనస్ఫూర్తిగా చెప్తాను, ఆ కలియుగ వైకుంఠవాసులు 100కి 100 రూపాయలు ఈ బీజేపీ పార్టీకి రాబోయే రోజుల్లో నామ రూపాలు లేకుండా చేయకపోతే నన్ను అడగండి. పాపం పండే రోజులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి. మీకు ఆ పాపం పండే రోజులు దగ్గరలోనే వస్తాయి. అహంకారంతో మొత్తం రాష్ట్రాలన్నీ, దేశం మొత్తం మీ చేతుల్లో అధికారం కింద పడుతుందని చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి శాడిస్టులు మీరు. రాష్ట్ర ప్రజల పట్ల కానీ, రాష్ట్రాల పట్ల పరిస్థితుల పట్ల కానీ, ఆ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి దుర్గతి పట్ల కానీ కనీస అవగాహన లేకుండా కేవలం మతాలు అంటూ మత చిచ్చును రెచ్చగొట్టి హిందువుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు గుంపగుత్తుగా మాగబడితే మా పార్టీలు గెలుస్తాయనేటువంటి స్వార్థపూరిత భావజాలంతో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టేటువంటి మీరు దేశభక్తులు కాదు, పార్టీ భక్తులు. మీ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి దుస్థితితో అలా ఎంత నీచానికైనా ఒడగట్టేటువంటి వ్యక్తులు మీరు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, నేను జగన్ గారు తప్పు చేయలేదని నేను అన్నల్లా. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ రాజకీయాలే చేస్తారు, వేరే ఏం చేయరు, రాజకీయాలే చేస్తారు. నేను దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకు ఏ రకంగా నిజంగానే గుళ్ళ పట్ల కానీ వాటి మీద కానీ నిజంగానే దాడులు జరిగితే ఎందుకు వదిలిపెడతాడు?
జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపించడానికి బాగా అవకాశం ఉండే మార్గం అదే కదా. కాబట్టి ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? బుద్ధుండాల, విమర్శించే బుద్ధుండాల. ఖచ్చితంగా ఈ గుళ్ళు, ఈ గోపురాల వెనక హైందవ సాంప్రదాయాలను నిజంగానే మంట గలిపే విధంగా మీ పార్టీల మనుగడ కోసం ఆ గుళ్ళలో ఖచ్చితంగా పడగొట్టేది, దేవుడి విగ్రహాలు పడగొట్టి రాజకీయాలు చేసేది ఈ బీజేపీ పార్టీ, ఈ బండి సంజయ్ గారు. ఈ బండి సంజయ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ జనసేన పార్టీ, వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ పార్టీల హస్తాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ అన్ని పార్టీలు పొద్దున్న లేసి ఈ మధ్యకాలంలో హైందవుల గురించే మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు. మరి నిన్నటిదాకా ఎందుకు గుర్తు రాలేదు? నేను అనేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో నిజంగానే హిందువుల పట్ల అంత ప్రేమ, అంత వాత్సల్యం ఉన్నటువంటి ఏ నా కుండేగాడైనా ఈ రాష్ట్ర పరిస్థితుల పట్ల, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అన్యాయాల పట్ల, ఈ రాష్ట్రంలో ప్రజలు అనిపిస్తున్నటువంటి దుస్థితి పట్ల, ఈ రాష్ట్రానికి రాయల్ రైట్గా అంటే రాచమార్గంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల పట్ల ఒక్కడైనా మాట్లాడా? నేను చెప్పే రాజశేఖర్ కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు పొద్దున వచ్చేసా. అంటే పొద్దున నేను వచ్చాను సార్. మరి పొద్దున నువ్వెందుకు వచ్చావు కామెంట్ పెట్టడానికి? సేమ్ నువ్వు అదే పొద్దురగను బిచ్చగాడివే కదా, వేరేవాడేమని సోదరా. ఒకరిని గుద్ద మీద ఏలు పెడుతున్నప్పుడు మన గుద్దానికి ఉండేటువంటి గలీజ్ని క్లీన్ చేసుకోవాలి. ఇక నేను మాట్లాడేది ఏంటంటే నీ అమ్మ మూడు గురించో లేకపోతే నీ అక్క మూడు గురించో నేను మాట్లాడాలి. ఇక నేను మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల గురించి, కొంతమంది కులపిచ్చిన కొడుకుల గురించి, మతపిచ్చిన కొడుకుల గురించి, ఈ రాష్ట్రం మీద మతపిచ్చిన రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆడింగి వెధవల గురించి మాట్లాడుతున్నా. మీకేం కావాలంటే ఎంచుకున్న నాయకుడి యొక్క, ఎంచుకున్న పార్టీ యొక్క మనుగడ చాలు మీకు. రాష్ట్రంలో ప్రజలు ఎలా చచ్చిపోయినా పర్లేదు. మీకు కావాల్సింది మతాలు, మీకు కావాల్సింది మీ పార్టీ మనుగడలు, అంతకుమించి మీకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ విమర్శించేదానికి ప్రతి ఒక్కరికి తాగుంటుంది. నేను ఆలోచించమని చెప్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే, తిరుపతి ప్రజలు ఆలోచించుకోవాలంట. ఏమని ఆలోచించుకోవాలి? రేపు పొద్దున బైబిల్ పార్టీకి, భగవద్గీత పార్టీకి ఎలక్షన్ జరుగుతుందంట. 2 కొండల పార్టీకి, 7 కొండల పార్టీకి ఎలక్షన్ జరుగుతుందంట. నువ్వు మనిషికే పుట్టుంటే అలా మాట్లాడు, ఖచ్చితంగా మాట్లాడు. నేను చెప్తున్నా, బండి సంజయ్ కావాలని పోయి మీ ఇంటికి పోయి కనుక్కో, ఖచ్చితంగా నువ్వు మనిషి అయితే కాదు, ఖచ్చితంగా మృగంతో సమానంగా మాట్లాడుతున్నావు. రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ పదవిలో ఉన్నావు, ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నావు, రాజ్యాంగాన్ని అనుసరించి మాట్లాడు. అహంకారంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మార్గంలో నీకు సంబంధించిన మత విద్వేషాల పుస్తకాన్ని చదివి దాన్నే రాజ్యాంగం అనుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు నీ మొహం మీద గాండ్రించి ఊసేటువంటి రోజులు వస్తాయి. ప్రతిదానికి మీ మీద దాడులు జరిగినా, మీ మీద ఏ పర్సనల్ ఇది వచ్చినా, ఏది అయినా సరే మీ తప్పులుండి ఏం జరిగినా కూడా మతాన్నే ముడిగట్టేస్తారు. ఎందుకంటే మతం అనే కోణంలో ప్రజలు ఇరికించేస్తే మతం అనే దాంట్లో ప్రజలు స్పందించేసి అవతల మీద ద్వేషం పెంచుకుంటే మీకు పార్టీలకు మనుగడ ఉంటుంది. కాబట్టి ప్రజల్ని ఎర్రోలు చేసేయాలని ప్రయత్నం బాగా చేస్తున్నారు. కానీ మీరు అనుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఎవరైనా ఎర్రోలు ఉంటారు నమ్మడానికి. ఆంధ్రప్రదేశ్లో మీకంటే విఘ్నులు ఉన్నారు, మీకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు. మీలాంటి పెచ్చనా కొడుకులకి సమాధానం చెప్పగలిగేటువంటి తెలివైనటువంటి వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా గట్టిగానే ఉంటారు. ఇక్కడ దేవుడి మీద భక్తి మీకంటే అపారంగానే ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మీలాంటి వ్యక్తుల పట్ల చెప్పుల దాడులు కూడా గట్టిగానే ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, చాలా కడుపు మండిపోయింది. ఎంత గట్టిగా వాదిస్తున్నాడంటే, మతాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో నువ్వు ఏ అభివృద్ధి చేశావో, ఏం పీకావో ఈ రాష్ట్రాలకి, ఇరు రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రాలకి ఏం మేలు పీకిందని ఏమీ పీకింది లేకపోయినా కూడా ఏదో పెప్పి ఏదో మతాల విద్వేషాలతో మతం అంటూ పొద్దున్నేసి హిందువులు గుళ్ళు ఈ రెండు చెప్పైతే జనాలకు బ్రతుకులు వచ్చేస్తాయా? అసలు ఈ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో హామీలు చెప్పింది. నల్లధనం వెనక్కి వస్తుందని, ఒక్కోటి అకౌంట్ 5 లక్షలు 6 లక్షలు డబ్బులు పడతాయని చాలా చెప్పింది కదా. జనాల చెవుల్లో బాగానే పూలు పెట్టింది కదా. ఉత్తర భారతదేశ సంస్కృతిని ఇక్కడ ఏదో అమలు చేయడం కోసం మీ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నా, కానీ ఇక్కడ అమలు కాబోయి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరూ ఖచ్చితంగా కళ్ళు తెరిచారు. 100కి 100 రూపాయలు బీజేపీ పార్టీకి కూడా సమాధానం చెప్పే రోజులు మునుముందు ఉన్నాయి. అది మేమే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో కాలేయడం అనేది మీ బీజేపీ పార్టీ నేలకేసి గీకినా కూడా జరగదు. కాకపోతే మీది ఎలాగో గెలవలేరు కాబట్టి అవతల ఉన్నటువంటి కొంతమంది పనికిమాల పోరంబోకు పార్టీలు కలుపుకొని కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో మీ పార్టీ మడుగుల కోసం అమాయకులైనటువంటి ప్రజల్ని, పార్టీ కార్యకర్తలను ఉపయోగించుకొని ఎట్లా పడితే అట్లా చేయడం తప్పంటున్నాను. శ్రీరాముడు ఏం చేశాడే మీకు పాపమా? దేవుడు శ్రీరాముడు పేరు చెప్పుకొని శ్రీరాముడి పేరుతో రాజకీయం చేసినటువంటి ఈ బీజేపీ తోక పార్టీలు, ఈ టీడీపీ పార్టీలు ఈరోజు అదే శ్రీరాముడి విగ్రహాన్ని కావాలని వాళ్ళ కార్యకర్తలతో కూల్చేసి మరి దాని మీద పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారంటే వీరు ఎలాంటి శాడిస్ట్ నా కొడుకు నేను అనబడలే. డాష్ గారు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవరు క్షమించినా భగవంతుడు క్షమించడని చెప్తున్నాను.
మీరు ఎన్ని రకాల కుట్రలు పన్నినా కూడా రాబోయే రోజుల్లో ప్రజలు దీనికి మించి మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారని మీకు గ్రహించాలి. 100% రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని గుళ్ళకి 100% సంరక్షణ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి గుడికి దరిదాపులు 25,000 పైచిలుకు గుళ్ళకి సీసీ కెమెరాలు ఎప్పుడు అరేంజ్ చేశారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంటే గుర్తించబడినటువంటి ప్రాంతంలో ఉండే గుళ్ళకి ఖచ్చితంగా కొంతవరకు లేకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా దానికి కూడా పెట్టే మార్గం జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో చేస్తాడు. ప్రతి గుడిని కూడా 100% రక్షించుకునే విధంగా ఎవరి నుంచి ఈ బీజేపీ మత పార్టీలు వాళ్ళ మనుగడ కోసం కావాలని గుళ్ళను కూర్చేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు. ఈ టీడీపీ పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నారు. ఈ జనసేన పార్టీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళ ముడ్డిని ఆగుతున్నారు. కాబట్టి వీటందరికీ సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 100% అలర్ట్గా ఉండి ఏ ప్రాంతంలో అయినా కానీ ఎంత మారుమూల ప్రాంతంలో అయినా కానీ 100% గుళ్ళను రక్షించుకునే విధంగా ఖచ్చితంగా మనం ప్రతి గుడికి సీసీ కెమెరాని అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి మార్గం ఎలాగో లేదు కాబట్టి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మత విద్వేషాల మధ్య ఇరికించి రాజకీయం చేసి తమ పార్టీల భవిష్యత్తుని బాగు చేసుకోవాలనే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతుందని ప్రజలు గ్రహించాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రజలు గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళ పార్టీల మనుగడ కోసం మీరు చచ్చినా కూడా మీ శవాలను పక్కన పెట్టుకుని రాజకీయం చేస్తారు తప్ప వీరేం చెయ్యరు. గ్రహించండి. ఈ బీజేపీ పార్టీ వచ్చి ఏం ప్రజలకంత మేలు వరగబెట్టింది? ఈ బీజేపీ పార్టీలో మాట్లాడుతున్న ఉద్ధారకులు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాల పట్ల ఏమాత్రం ఎప్పుడు స్పందించారు? ఈ రోజు ఎలక్షన్ వస్తుందన్నగా బండి సంజయ్ గారు వచ్చి మాట్లాడుతున్నా కానీ ఈ రాష్ట్రానికి ఆర్థిక లోటు ఉన్నప్పుడు ఏనాడన్నా ఆంధ్రప్రదేశ్కి చాలా ఇబ్బందిగా ఉంది, కేంద్రం కూడా సహకరించాలని ఒక్కనాడు ఎప్పుడైనా మాట్లాడు. వీళ్ళకి కావాల్సిన పార్టీలు, వీళ్ళకి కావాల్సిన వీళ్ళ మనుగళ్ళు, వీళ్ళకి కావాల్సిన వీళ్ళ జెండాలు ఎగడాలు. అంతేకాని ఇక్కడ బ్రతుకులు, జనాల బ్రతుకులు నాశనం అవుతున్నాయే, వీళ్ళ బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఎవరికి అంత జాలి ఉండదు. వీళ్ళకి కావాల్సిన రాజకీయాల గురించి అడ్డగోలుగా మతాలను రెచ్చగొట్టి ప్రజలను పిచ్చివాళ్ళు చేయని ప్రశ్నారు. కానీ మీరు చేసిన పోరంబోకు పనుల వల్ల, మీ పిచ్చి డిసిషన్ వల్ల, రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల ప్రజల జీవితాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు చిందరబందరైపోయి అడుక్కునే స్థితికి పోయాయి. ఈరోజు ఈ రాష్ట్రం ఆర్థికంగా రెవెన్యూ డెఫిసిట్ ఎంత భారీగా ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఆర్థిక లోటుతున్నటువంటి ఈ రాష్ట్రానికి ఏనాడన్నా ఒక్కనాడు మీ ఆపన్న హస్తం అందించి, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రమేగా ఈ రాష్ట్రం, మీరేగా పైన సెంట్రల్లో ఏలుతుంది. మీ ఎలక్షన్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఇచ్చేస్తారు. మీ సొంత మనుషులకి, సొంత పార్టీలకి, మీ పార్టీ మడుగున ఉన్న ప్రాంతాలకి ఇష్టం వచ్చినట్టుగా వేల కోట్లు ఇచ్చేస్తారు. అంతేగాని ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఈ రాష్ట్రం ఏనాడన్నా పట్టించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఎందుకంటే ఇక్కడ మీ పార్టీ లేదు కాబట్టి, ఈ పార్టీలో మీ పార్టీకి ఇక్కడ మనుగడ లేదు కాబట్టి, మీ పార్టీ జెండా ఇక్కడ ఎగరదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని వదిలేశారు. విడిపోయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి ఈ రాష్ట్రం పట్ల ఏనాడు మీకు ప్రేమ లేదు. మీ అవసరాల కోసం, మీ పార్టీ మనుగడ కోసం ఎక్కడ జెండా ఎగిరే వీలు ఉంటుందో అక్కడ పోయి 50,000 కోట్లు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, మాకు ఓట్లేయండి అని చెప్పి ఏదో మీ అయ్యే సొమ్ము అయినట్టుగా ప్రకటించేస్తారు. అక్కడ ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు పట్టించుకోరు. మళ్ళీ ఎలక్షన్ రాగానే పెద్ద మగవాళ్ళందరూ దిగేసి తెలంగాణలో ఉన్న మగవాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ గురించి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడతాం. మీరు మీ గుద్ద మీరు గడుక్కోండి. ఆడ కూర్చొని తెలంగాణలో మా గుద్దలు గడగ అక్కడికి వచ్చి మీ గుద్దాడ గడుక్కోండి. బండి సంజయ్ గారికి చెప్పేది ఏంటంటే, నువ్వు మతాల విద్వేషాల గురించి ఇంకొకసారి మాట్లాడితే పళ్ళు రాళ్ళు తెంగతాం. ఇక్కడ ఉండే ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మతాలకు అతీతంగా బతికేటువంటి ప్రాంతం. ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల్లాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరు ఎవరి భావాలతో ఎవరికి నచ్చిన విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నా కూడా ఒకరికొకరు ఎక్కడ మత విద్వేషాలు లేవు ఈ రాష్ట్రంలో. ఈనాడు కొత్తగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మీరు ఇలాంటి ఉన్మాదపు చర్యలు పాల్పడితే ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే సమాధానం చెప్తారు. నువ్వు నిజంగా మగోడు అయితే నీ పార్టీ నుంచి, మీ సెంట్రల్ పార్టీ నుంచి చెప్పించరా బండి సంజయ్గా. రేపు ఏదైతే తిరుపతి ఎలక్షన్ రెఫరెండంగా తీసుకోమను, ఈ తిరుపతి ఎలక్షన్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలిస్తే మీ పార్టీ వాళ్ళు చేతగాని దద్దమ్మలు ఈ పార్టీ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు ఒప్పుకుంటామని మీరు ఒక రెఫరెండం వదలండి, మేమేందుకు చూపిస్తాం. మరి చేతగాని మాటలు చేస్తూ, చేతగాని పనులు చేస్తూ ఇష్టం వచ్చిన విధంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తారా? పైగా రాష్ట్రానికి అన్యాయం చేసి ఈరోజు రాష్ట్రం పట్ల నీతులు ఒలగబోస్తారు. ఏంది? గుళ్ళు మీద, గోపురాల మీద, వీటి మీదే మాట్లాడతారు. గుళ్ళు గోపురాలు తప్ప ఆ గుళ్ళకి గోపురాలు పోయేటువంటి ప్రజల పట్ల వాళ్ళ దుస్థితి పట్ల మాట్లాడరు. గుళ్ళు గోపురాలే. ఆ గుళ్ళకి గోపురాలకు పోయి పొద్దున్నేసి అయ్యా దేవుడా మమ్మల్ని కాపాడు దేవుడా అని అడుక్కుంటున్నటువంటి ప్రజల పట్ల మటుకు మీకు స్పందన ఉండదు. దేవుళ్ళ మీద, గుళ్ళ మీద, గోపురాల మీద, అక్కడ ఉండేటువంటి విగ్రహాల మీద, వీటి మీదే. భగవంతుడు వచ్చి మిమ్మల్ని కాపాడు. భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడు. 100% భగవంతుడిని మీరు చేసిన అన్యాయాల పట్ల ఆ భగవంతుడే మీకు అంతకంతకు అనుభవించేలా చేస్తాడు. దానికేం తొందరపడొద్దు. ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి లీడర్కి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో అంత అన్యాయంగా మాట్లాడిన అతనికి ఖచ్చితంగా భగవంతుడు ఖచ్చితంగా ఏం చేయాలో అదే చేస్తాడు. ఈ పాపానికి ఖచ్చితంగా నిష్కృతి కూడా ఉండదు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు అతను. ఖచ్చితంగా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, బండి సంజయ్ గారికి
నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇక్కడ మగోళ్ళు లేరు నీ పార్టీలో ఇక్కడ ఉండే చేతగా కూడా గాజులు వేసుకొని కూర్చోన్నారా? చేత కాకుండా గాజులు ఏమైనా కోసుకొని కూర్చోన్నారా? మరి గాజులు వేసుకున్నారు కాబట్టి తెలంగాణ నుంచి పెద్ద మగోళ్ళగా నువ్వు మాట్లాడతావు. మరి ఇక్కడ ఉన్నోడు మాట్లాడవచ్చు కదా, ఇక్కడ ఉన్నోడు వాగొచ్చు కదా. మరి ఇలా చేత కాదు కాబట్టి వీళ్ళు గాజులు వేసుకున్నారు కాబట్టి నువ్వు వచ్చిన పెద్ద మగోడి మాట్లాడడానికి. చెప్పు, మా పార్టీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేతగాని ఆడింగ్ వాళ్ళు కాబట్టి నేను మాట్లాడినని చెప్పు. మరి ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్ట్ కాదు కదా బ్రదర్. నువ్వు చేసుకోవచ్చు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ఎవడైనా రాజకీయాలు చేసుకోవచ్చు, వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేసుకో కాదనం. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రజల మధ్య చిచ్చు పెడితే మటుకు ఖచ్చితంగా ఖరాఖండిగా ఖండిస్తాం మేము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ ఎవడైనా రేపు పొద్దున్న టీడీపీ రాని, ఆ పక్కన జనసేన రాని, రేపు పొద్దున్న మీ పార్టీ రాని, ఎవడైనా రాని. కానీ మత విద్వేషాలు అనేవి మంచివి కాదు, ఖచ్చితంగా మంచిది కాదు. మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఏ మతం కూడా మానవత్వం లేనటువంటి మృగాలతోనే సమానం. మరి మానవత్వం లేని మృగాలను దాటిపోయి మీరు మరీ మాట్లాడుతున్నటువంటి మీరుని ఆ దేవుడు కూడా క్షమిస్తాడు. మీరు ఎలా అనుకుంటారు? 2 కొండలు 7 కొండలు బైబిళ్ళు ఇవి ఎందుకంటే ఇంత మృగాలా తయారవుతున్నారు? ప్రజలకి అన్ని విదితమే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ పెడితే ఎలా ఉంటారు అనేది ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి మీలాంటి మృగాలు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా, ఎన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో నోటుకొచ్చిన అడ్డగోలు మాట్లాడినా ప్రజలు ఎలా స్పందించాలో, ఏ విధంగా సమాధానం చెప్పాలో అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నారు. నువ్వు ఎంత మగోడివో వచ్చి తిరుపతిలో ప్రచారం చేసుకో. నువ్వు ఆంధ్రప్రదేశ్ అడిగేసి ప్రచారం చేసిన రోజు ప్రజలే సమాధానం చెప్తారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏం పీకారు ఈ రాష్ట్రానికని సమాధానం అడిగి ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేక తలదించుకోవాలి. ఇదే తిరుపతిలో ఏదో చెప్తున్నావు ఏమని, తిరుపతిలో బైబిల్కి వాళ్ళకి వీళ్ళకి పోటీ అని చెప్తున్నా. మరి అదే తిరుపతి సన్నిధిలో ఏమైనా ఆ కలియుగ వైకుంఠవాసుడి పాదాల చెంత ఎవరు? నువ్వు, మీ పార్టీ అధ్యక్షుడు, మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు ఆ కలియుగ వైకుంఠవాసుని పాదాల చెంత ఏమని హామీ ఇచ్చారు? మీకు ప్రత్యేక హోదా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఈ రాష్ట్రానికి రెవెన్యూ డెఫిషియట్ అంతా మేము పూడుస్తాం, మీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఆ రోజు మీరు మీ 3 పార్టీలు కలిసి పోటీ చేసిన ఆ రోజు మీరు చెప్పలేదా? ఆ రోజు ఆ కలియుగ వైకుంఠవాసిన పాదాల చెంతని చెప్పిన మీ మాటకే దిక్కు దివానం లేదు. ఈరోజు అదే ప్రాంతంలో కూర్చి మేము పెద్ద పుడింగలం అని చెప్పి మేము నిరూపించుకుంటాం అన్నట్టు మీరు మాట్లాడితే మీ మాట ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? మేం చెప్పని సమాధానం ప్రజలే చెప్తారు, 100కి 100 ప్రజలే చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పాచికలు పారవు. మీరు హిందుత్వం మీద కావాలని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకున్నా ఖచ్చితంగా జరగవు. అవి మీరు గమనించాలా. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలే సమాధానం చెప్తారు. కాకపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మతాలను రెచ్చగొట్టి గుళ్ళను పడగొట్టే పనులు మానుకుంటే బండి సంజయ్ వెనక ఉన్నటువంటి తోక పార్టీకి కానీ, ఈ బండి సంజయ్ వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ వీళ్ళందరూ తెలుసుకుంటే మంచిది. తెలుసుకోకపోతే మీ కర్మ మీరే అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు, అతి తొందరలో అనుభవిస్తారు. బండి సంజయ్కి కూడా సమాధానం ఎలా చెప్పాలో అలాగే చెప్తాను ఇప్పటి నుంచి. కాకపోతే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. అభివృద్ధి గురించి మాట్లాడు, లేదా నువ్వు రాష్ట్రానికి ఏం పీకావో మాట్లాడు. బీజేపీ పార్టీ ఏమాత్రం పీకింది ఆంధ్రప్రదేశ్ అది మాట్లాడు. ఇవన్నీ మాట్లాడిన చేత కాకుండా పొద్దున్న లేచి గుళ్ళు గోపురాల గురించి మాట్లాడేసి ఏదో మా హైందవత్వానికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు, కొదవాళ్ళందరూ కానట్టు. మేమంతా హిందువులం కాదు, నువ్వు నీ అయ్యా నీ ఇంట్లో వాళ్ళు హిందువులు, కొదవాళ్ళందరూ చేత కానోళ్ళు. ముందు నువ్వు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు